మైక్ ఆన్లైన్ పెట్టారా లేకపోతే మామూలు ఫోనేనా? ఫోన్ రికార్డింగ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ ఘనమైన మీ మహిమగల నామునకు, మీ ప్రేమగల నామునకు సాగిలిపడి మీ కొందనాలు స్తోత్రాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క మహాకృపను బట్టి ప్రభు మమ్మల్ని ప్రేమించి ప్రభా మీరు అనుగ్రహించినటువంటి ప్రభా మరి 7వ మాసంలో ఈ మొదటి ఈ యొక్క బైబిల్ స్టడీ కలుగునట్టుకై మీరు కృపనిస్తున్నారు ప్రభు. మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి దేవా గడిచినటువంటి 6 మాసములలో ప్రభా మరి జరిగినటువంటి బైబిల్ స్టడీలో మీరు ఎంతగానో సహాయపడ్డారు. మీ దాసుని ద్వారా ప్రభా ఆయా రీతిలుగా తండ్రి సంఘాన్ని మీ వాక్యము చేత ప్రభా మీరు బలపరిచి తండ్రి మీరు నడిపిస్తూ వస్తుంటున్నారు. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మమ్మల్ని ప్రేమించి ప్రభా మీరు ఏర్పరిచినటువంటి ఏలీముని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఏలీం ద్వారా ప్రభా జరిగినటువంటి పరిచర్యల్లో తండ్రి మీరు ఇంతవరకు మీరు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చారు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిన్న జరిగినటువంటి ఆరాధనలో ప్రభా మీరు సహాయపడ్డారు. మీకు వందనాలు తండ్రి. మరి ఆరాధన బలవర్తమానంలో అలాగే తండ్రి మరి సండే స్కూల్ పరిచర్య యవనస్తుల కూడికలో ప్రభా మీ నామమున మా ప్రభు చేయబడిన పరిచర్య విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింప చేయండి, నిలిచి ఉండేదిగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మరి మీరు చేసినటువంటి మేళ్ళన్నింటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. తిరిగి మా జీవితంలో ప్రభా మరి అపోస్తలుల బోధ మరొక తండ్రి మరి బైబిల్ స్టడీ కలుగునటకై ప్రభా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. బైబిల్ స్టడీ నిమిత్తమై మరి ప్రభాస్ మరి మందిరం సిద్ధపరిచి శుభ్రపరిచిన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి ఈ యొక్క బైబిల్ స్టడీ నిమిత్తమై ప్రభా మరి ఎబ్రోను నుండి మీ దాసుని కూడా సకాలంలో మధ్యకి నడిపించారు. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. తిరిగి నా తండ్రి మరి ప్రభా మా ప్రియులు కూడా తండ్రి మిమ్మల్ని ప్రేమించి సకాలంలో కూడి వచ్చినటువంటి మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా రావాల్సిన వారందరినీ కూడా మీరు త్వరపెట్టి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మరి డ్యూటీకి వెళ్ళి వచ్చే వారికి మార్గ మధ్యలో ఉన్న వారికి మీరు తోడుగా ఉండండి దేవా, క్షేమంగా నడిపించండి ప్రభా. మీరు ఇంటి దగ్గర ఉన్న వారిని కూడా మీరు త్వరపెట్టి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మరి కడవరి దినాలలో అంచె దినాలలో ఉంటున్నాం తండ్రి. మరి దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివద్దని ప్రభా మీరు హెచ్చరిస్తుంటున్నారు తండ్రి. అనేకులు ప్రభా మరి అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉంటుండగా ప్రభా వారితో మీరు మాట్లాడండి తండ్రి. మీ సన్నిధికి వెళ్ళాలని ఆసక్తిని కలిగజేసి త్వరపెట్టి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మరి ఏలింలో అలాగే తండ్రి మరి ఆన్లైన్ మరి ఏలిం యొక్క మరి కుటుంబంలో చేర్చబడిన ప్రతి ఒక్క ఆత్మను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆన్లైన్లో వచ్చేవారికి అలాగే తండ్రి మరి ఆఫ్లైన్లో వచ్చేవారందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం దేవా. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరే మీ ఆత్మ ద్వారా ప్రభా మీరే ఇంకా ఆత్మీయంగా బలపరిచి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అందునిమిత్తమే ప్రభా మమ్మల్ని మా ప్రభా మరి మేము ఎక్కడ తొట్టిల్లు పొగనుండి కొరకే ప్రభా మరి మేము దేని చేత ప్రభా మా నడతను మేము శుద్ధి చేసుకోగలము, లేకపోతే మేము సరైన మార్గం నడవగలమని ఉంటే ప్రభా మీ వాక్యం ద్వారానే తండ్రి. నీ వాక్యమే నా పాదములకు దీపమని మీ దాసుడు చెప్పిన రీతిగా ప్రభా అటువంటి తండ్రి మీరే మాకు దీపముగాను వెలుగుగాను తిరిగిన తండ్రి మా యొక్క కాపరిగా తండ్రి మా యొక్క నాయకుడిగా మీరే తండ్రి వాక్యం ధర్మములు నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి మరి యొక్క ఈ దినం జరిగే బైబిల్ స్టడీ ప్రభా మరి మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీరే ప్రారంభించండి పాటలలో మీరు సహాయం చేయండి. ఏ పాటలు పాడాలో చూపించండి. వాయిద్యములు వాయించే బిడ్డలకు వేళ్లకు నైపుణ్యత దయచేయమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా మీ నామని మహింపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం ప్రభా మరి ఏ వాక్యం ద్వారా మాతో మాట్లాడినారో ప్రభా మీ దాసుని తండ్రి మీ ఆత్మ చేత నింపండి ప్రభా. మీ వాక్ చేత నింపి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క పరలోకపు సింహాసనం నుండి ప్రభా వెలువడే వాక్యాన్ని ప్రభా
తండ్రి మరి తండ్రి మీ దాసుని నోట మీ మాట ఉంచి మీరు మాతో మాట్లాడండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభా మరి నేను మంచి నేలను విత్తబడినటువంటి మరి ప్రభా విత్తనం వలె ప్రభా మా యొక్క హృదయాలలో తండ్రి అది ప్రభా నూరంతలుగా ఫలించేదిగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఏలిమి యొక్క ఆవరణంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి హృదయాలను మీ స్వాధీనమించుకొనండి ప్రభా. మరి సాతాను ద్వారా మా యొక్క గమనాలు కానీ మా తలంపులు ప్రభా మరి శత్రువు ఏమాత్రం కూడా ఎత్తుకొని పోకుండా మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ప్రభా తండ్రి ఈ దినం మరి బైబిల్ స్టడీలో ప్రభా మీరే మాకు తోడుగా ఉండి ప్రభా మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని తండ్రి నేను మీ సన్నిధిని ప్రభా మేము అనుభవించి తండ్రి తిరిగి ప్రభా మేము సంతోష ఆనందములతో మేము స్తుతించేవారుగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రేమించి ప్రభా మీరు అనుగ్రహించినటువంటి ప్రభా ఏలిమిని బట్టి ఏలిమి ద్వారా జరుగుతున్న పరిచయం అంతటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా జరగవలసినటువంటి ముందున్నటువంటి దినాల్లో జరగవలసిన పరిచర్య కొరకే ప్రభా మీరు మాకు తోడుగా నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రేమించి ప్రభా మీరు అనుగ్రహించినటువంటి ప్రభా సంఘాన్ని ప్రభు ఇంకా ఆత్మీయంగా బలపరచమని మీరు అక్కడికి సిద్ధపరచమని కృప చూపించమని ప్రార్థిస్తూ మరొకసారి ప్రభా వచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. రావాల్సిన వారందరిని కూడా మీరు త్వరపెట్టి తీసుకురామని ప్రార్థిస్తూ నాయనా కరెంట్ని మీరు స్వాధీనం ఉంచుకోనండి ప్రభా. మరి తండ్రి కనిపించిన అంధకార శక్తులను చీకటి శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో గద్దించి పారదోలుతున్నాం ప్రభా. మీ అగ్ని ప్రాకారములు ఏలిం చుట్టూ ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి కూడిక ప్రారంభించేది మొదలుకొని ముగించేంత వరకు కూడా మీరు తోడుగా ఉండి జయకరంగా జరిగించి మీ నామను మహింపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మరొకసారి ప్రభా వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ రావాల్సిన వారందరూ కూడా మీరు త్వరపెట్టి తీసుకురమని వేడుకుంటూ మా ప్రభువు మా రక్షకుడు యేసు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందలండి నా దగ్గర ఇచ్చేసాము ఇచ్చి నువ్వు తీసుకది ఇంకో వందలు వేస్తాను. మన దగ్గర ఉంది. పాట సంఖ్య 229 పాత పుస్తకమైనట్లయితే 227 పాత పుస్తకంలో 227 యేసు నామం మనోహరం ఎంతో అతి మధురం. యేసు నామం మనోహరం ఎంతో అతి మధురం. పరమోనందైనా ఇహమోనందైనా వేరే నామమే లేదు. పరమోనందైనా ఇహమోనందైనా వేరే నామమే లేదు. అమూల్య ప్రాణమిచ్చే పాపులను రక్షించుటకై దాసుని రూపముని ఇహమునకి వచ్చెను. అమూల్య ప్రాణమిచ్చే
ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో అమ్మో నాశీర్వదింప. యేసు నామం ఎంతో అతిమధురం. పరమోనందైనా ఇహమోనందైనా వేరే నామమే లేదు. పరమోనందైనా ఇహమోనందైనా వేరే నామమే లేదు. కల్వరి గిరిలోనా ఈ రూపమే కులతో వాని దేహమును సిలువపై నెక్కించిరి. కల్వారి గిరిలోనా ఈ రూపమే కులతో ప్రభువాని దేహమును సిలువపై నెక్కించిరి. కీర్తింతును నీ నామం, ఘనపరతును నీ నామం. కీర్తింతును నీ నామం, ఘనపరతును నీ నామం. ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో అమ్మో నాశీర్వదింప. ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో అమ్మో నాశీర్వదింప. యేసు నామం మనోహరం ఎంతో అతిమధురం. పరమోనందైనా పరమోనందైనా వేరే నామమే లేదు. పరమోనందైనా ఇహమోనందైనా వేరే నామమే లేదు. పూర్ణ స్వస్థత మాకు ప్రేమతో నొసగితివి. శాంతి ఆనందములు ఈ నామమున దొరుకు. పూర్ణ స్వస్థత మాకు ప్రేమతో నొసగితివి. శాంతి ఆనందములు ఈ నామమున దొరుకు. కీర్తింతును నీ నామం, ఘనపరతును నీ నామం. కీర్తింతును నీ నామం, ఘనపరతును నీ నామం. ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో అమ్మో నాశీర్వదింప. ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో అమ్మో నాశీర్వదింప. యేసు నామం మనోహరం ఎంతో అతిమధురం. పరమోనందైనా ఇహమోనందైనా వేరే నామమే లేదు. పరమోనందైనా ఇహమోనందైనా వేరే నామమే లేదు. అట్లే ఉన్నాడు. ఇచ్చారా పాట కదా? పాట సంఖ్య 20 అన్ని పుస్తకములలో 1 నంబరు. పాట సంఖ్య 20.
యెహోవా నీ కోపము చేత గద్దింపకుము. యెహోవా నీ కోపము చేత గద్దింపకుము. నీదు యోగ్రత చేత నన్ను శిక్షింపకుము. నాలో గట్టిగా నీ బాణములు నాటియున్నవి. నాలో గట్టిగా నీ బాణములు నాటియున్నవి. నా మీద నీ చేయి భారముగనున్నది. నీ కోపము చేనారోగ్యము విడచిపోయేను. నీ కోపము చేనారోగ్యము విడచిపోయేను. పాపము చేనాయము కలాను స్వస్థత లేదు. నా దోషములు నా తల మీద పొర్లిపోయినవి. నా దోషములు నా తల మీద పొర్లిపోయినవి. నాపై మోయాలేని బరువు వాలెను నావి. మూర్ఖత చేనా గాయము దుర్వాసన బట్టే. మూర్ఖత చేనా గాయము దుర్వాసన బట్టే. దుఃఖ క్రాంతుడనై తిరుగుచున్నాను. నా నడుము తాపము చేదు ఆరోగ్యము లేదు. నా నడుము తాపము చేదు ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా కలిగి ఉన్నాను. మనలో వేదన బట్టి కేకలు వేయుచున్నాను. మనో వేదన బట్టి కేకలు వేయుచున్నాను. కనబడుచున్నది నీకు నాయమి లాశయంతయు. నాని తూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నాని తూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొని బలము విడచిపోయేను. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా పాపమును దోచి విచార పడుచున్నాను. నా శత్రువులు చురుకై బలము కలిగిన వాడు. నా శత్రువులు చురుకై బలము కలిగిన వాడు. నన్ను చిత్తముగా ద్వేషించు
ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. మేలుకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. మేలు చేసినందుకు వారు విరోధులైరి. దేవా నాకు దూరముగా నుండకుము ప్రభో. దేవా నాకు దూరముగా నుండకుము ప్రభో. రక్షకన సహాయమునకు వేగమేరము. యెహోవా నీ కోపము చేత గద్దింపకుము. యెహోవా నీ కోపము చేత గద్దింపకుము. నీదు యుగ్రత చేత నన్ను శిక్షింపకుము. పాట సంఖ్య 38. ప్రభువు సెలవిచ్చు దాని నాలకింతును. ప్రభువు సెలవిచ్చు దాని నాలకింతును. విభూని ప్రజలు శుద్ధులకు సమాధానము. విభూని ప్రజలు శుద్ధులకు సమాధానము. వారు మరల బుద్ధిహీనులు కాకయుందురు. వారు మరల బుద్ధిహీనులు కాకయుందురు. గురునికి నరాలు జాను లేదరు. గురునికి వరాలు జాను లేదరు. మన దేశమందు దైవ మహిమ వసించునట్లుగా. మన దేశమందు దైవ మహిమ వసించునట్లుగా తన భక్తులకు రక్షణ సమీపమాయను. తన భక్తులకు రక్షణ సమీపమాయను. కృపా సత్యములు ఒకటి కలిసి కొరినవి. కృపా సత్యములు ఒకటి కలిసి కొరినవి. నీతి సమాధానములు పెట్టుకొనినవి. నీతి సమాధానములు పెట్టుకొనినవి. భూలోకములో పాలి నుండి సత్యములుచు. భూలోకములో పాలి నుండి సత్యములచు. ఆకాశముల నుండి నీకు పారదూచును. ఆకాశముల నుండి నీకు పారదూచును. దేవుడు తమైన దానిని అనుగ్రహించును. దేవుడు తమైన దానిని అనుగ్రహించును. ఈ వసుధర దాని ఫలములను ప్రకటించును. ఈ వసుధర దాని ఫలములను ప్రకటించును. ఆయాన ముందు నీతి నడుచుచుండునట్లుగా. ఆయాన ముందు నీతి నడుచుచుండునట్లుగా. ఆయాన అడుగు జాడలలో మేము నడుతము. ఆయాన అడుగు జాడలలో మేము నడుతుము. ప్రభువు సెలవిచ్చు దాని నాలకింతును. ప్రభువు సెలవిచ్చు దాని నాలకింతును. విభూని ప్రజలు శుద్ధులకు సమాధానము.
ప్రజలు శుద్ధులకు సమాధానము. ఐదు వందల 7 పాట సంఖ్య 507. పాతదాన్ని పాత పుస్తకమైనట్లయితే 501. సమాధాన గృహంబులోను. సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మధ్యపు గోడను గోల ద్రోసెను, మధ్యపు గోడను గోల ద్రోసెను. నిత్య శాంతి మనకు సగను, నిత్య శాంతి మనకు సగను. సమాధాన సమాధాన స్తోత్రములు. సమాధాన సమాధాన స్తోత్రములు. నదివలే సమాధానం వడిగా ప్రవహించుచున్నది. నదివలే సమాధానం వడిగా ప్రవహించుచున్నది. అడ్డుల ద్రోసి మధ్యలో నిలచే, అడ్డుల ద్రోసి మధ్యలో నిలచే. చేతతో మాటకు చేర్చే, చేతతో మాటకు చేర్చు. సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. లోకమీచునట్టుగా కాదు ప్రభు సమాధానము. లోకమీచునట్టుగా కాదు ప్రభు సమాధానము. సత్యమైనది నిత్యము నిల్చును, సత్యమైనది నిత్యము నిల్చును. నిత్యుడేసు చేయగలిగెను, నిత్యుడేసు చేయగలిగెను. సమాధాన గృహంబులోను సమాధాన
అట సంఖ్య 625. పాత పుస్తకమైనట్లయితే 612, 625, 612. పల్లవి ఫస్ట్ మొదటి 2 వచనాలు 1, 2, చివరి వచనం 7వ వచనం 3 వచనాలు మాత్రం పాడదాం. పల్లవరపు కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరపు కొండలపైన పరలోక సంగ దర్శనము పల్లవరపు కొండలపైన పరలోక సంగ దర్శనము తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి వారాను పోలిన శ్రమలోన కానాను పురముకు చేరుదము మారాను పోలిన శ్రమలోన కానాను పురముకు చేరుదము పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము అపోస్తలుల బోధ సహవాసము ప్రభు వల్ల ప్రార్థన జీవితము సంగ దర్శనము మూలము అపోస్తలుల బోధ సహవాసము ప్రభు వల్ల ప్రార్థన జీవితము సంగ దర్శనమున మూలము ఏ ఆత్మీయల కరులను కలిగి కొనసాగెదము తుఫానులలో ఈ ఆత్మీయల కరులను కలిగి ఈ పాప సముద్రము దాటెదము పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము విశ్వాసము ప్రేమ నిరీక్షణ నిలచునిలా అపకారము మాని డబ్బమును విడచెదము విశ్వాసము ప్రేమ నిరీక్షణ నిలుచునిలా అపకారము మాని డబ్బమును విడచెదము సోదర ప్రేమలేనిచు వ్యర్థులము మనమే లోకములో సోదర ప్రేమలేనిచు ప్రోగడి తాళము వలెను నెదము పల్లవరము
దర్శనమందు మహాపల్లవరము కోటలపై పరలోక సంగ దర్శనము మహాపల్లవరము కోటలపై పరలోక సంగ దర్శనము పేరున పిలచితివే నీ దాసుని సేవాకై సార్వత్రికమాలో సంగములను ఏర్పరచా పేరున పిలచితివే నీ దాసుని సేవాకై సార్వత్రికమాతో సంగములను ఏర్పరచా ఆనంద స్వరూపుడు ఆత్మీయతని స్మరించుము ఆనంద బాష్పములతో మేము ఆయన బోలి నడచెదము పల్లవరము కోటలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కోటలపైన పరలోక సంగ దర్శనము పల్లవరము కోటలపైన పరలోక సంగ దర్శనము తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి ఆరాను పోలిన శ్రమలోన కానాను పురముకు చేరుదము ఆరాను పోలిన శ్రమలోన కానాను పురముకు చేరుదము పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు మహాపల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము మహాపల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. బైబిల్ ఎత్తి బైబిల్ పనులు పడదాం. గ్రంథవాక్యం గ్రంథవాగ్దనములన్నీ నావే ప్రతి అధ్యాయము వరుసవచనము గ్రంథవాగ్దనములన్నీ నావే every promise in the book is mine every chapter every verse every line all the blessings of his love divine every promise in the book is mine. దేవుని వాక్యంలో నుండి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము కలిసి చదువుకుంటాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. గత వారం మనము దూరముగా ఉండవలసినటువంటి 7 సంగతులు మనము ధ్యానిస్తూ వచ్చినాం.
చాలామందికి గుర్తు లేదనుకుంటా కదా. దూరముగా ఉండవలసినటువంటి 7 సంగతులు మనము ధ్యానించాం. చెప్తారా సహోదరులు? ఒక 3, బ్రదర్స్ ఒక 2, 4 చెప్పండి. చెప్పండి. దూరముగా ఉండవలసిన 7 సంగతులు మనం చూసాము. కీడు అనేది కలుపుకుంటే 8 సంగతులు అవుతాయి. 8వ దాన్ని మనం ధ్యానించలేదు, కానీ ఒక 7 సంగతులు అయితే మనము ధ్యానించలేదు, జస్ట్ రెఫరెన్స్ చదువుతూ వచ్చినాము. ఎంతమందికి గుర్తుంది, ఎంతమందికి గుర్తులేదు? ఎవరికి గుర్తులేదా? ఓకే. ఫస్ట్ది ఆర్డర్లో వీలైతే అబద్ధమునకు దూరముగా ఉండు. తర్వాత రెండవది ఏం చూస్తూ వచ్చినాము? చెప్పండి. కపటమునకు దూరముగా ఉండుట. మూడవది వ్యర్థమైన వాటికి దూరంగా ఉండుట. తర్వాత జార స్త్రీకి అనగా జారత్వమునకు దూరముగా ఉండుట. తర్వాత కలహమునకు దూరముగా ఉండుట. తర్వాత విగ్రహ సంబంధమైన అనగా విగ్రహారాధనకు దూరంగా ఉండుట. 7వది ఇంకా 5 అయినా 6 7 తర్వాత శరీర సంబంధమైన వాటికి అనేదాన్ని మనం చూస్తూ వచ్చినాం. 1 పేతురు 2:11 చూస్తూ వచ్చినాం. వాటికి మనం దూరంగా ఉండాలి. వాటికి దూరంగా ఉండకుండా దేనికి దూరంగా ఉన్నాము అనేది కూడా 3 సంగతులు చూసినాం. దేనికి దూరంగా ఉన్నాము? దేవునికి దూరంగా ఉన్నాము. రెండవది సిలువకు దూరంగా ఉన్నాము. మూడవది దేవుని యొక్క ఇంటికి మనము దూరం అయిపోయినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానిస్తూ వచ్చినాం. కాబట్టి గత వారంలో దేవుని ఇంటికి దూరం అయిపోయావా? ఎక్కడైనా దేవునికి దూరం అయిపోయినట్టుగా ఏమైనా గుర్తుందా? గత వారంలో సిలువకు దగ్గరగా ఉన్నామా, సిలువకు దూరంగా ఉన్నామా? అసలు సిలువనే లేదా? ఇప్పుడు మన పాట పాడుతూ వచ్చినాం కదా, పల్లవరపు కొండలనే పాట. యెహోవా షమ్మా చెన్నై, యెహోవా షమ్మా చెన్నై 84వ వార్షికోత్సవ కూడికలు ఎప్పుడు తెలుసా? జూలై నెల 10వ తారీఖు ఆల్ ఇండియా గాడ్ సర్వెన్స్ మీటింగ్, రెస్పాన్స్ బ్రదర్స్ మీటింగ్ ఉంది. 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు 84వ సంవత్సరపు వార్షికోత్సవ కూడికలు. చివరి చరణంలో మనం పాడుతూ వచ్చినాం కదా, నీ దాసుని ఏం చేసినాడంట? నీ దాసుని పిలిచితివి. ఎంత పాట సంఖ్య అది? ఎంత పాట సంఖ్య ఎంత? 627. పేరున పిలిచితివి నీ దాసుని సేవకై సార్వత్రిక సంఘమందు సంఘములను ఏర్పరచ. కాబట్టి మొట్టమొదటి హెబ్రోన్ కాదు ఆరంభించబడింది, మొదటిగా ఆరంభించబడింది యెహోవా షమ్మా చెన్నై. కాబట్టి అక్కడ దేవుడు తన దాసుని దానికంటే ముందుగానే పేరును పెట్టి పిలిచినాడు. తర్వాత సేవకై పిలిచి సార్వత్రికమందు సంఘములను ఏర్పరచడానికి మొదటి సంఘముగా లేదంటే ఆరంభ సంఘముగా యెహోవా షమ్మా ఎన్ని సంవత్సరాలైంది? 84 సంవత్సరాల యొక్క వార్షికోత్సవ కూడికంట. కాబట్టి చాలామంది హెబ్రోన్ నుంచి వెళ్తున్నారు. జానివిటర్ అంకులు కూడా వెళ్తున్నాడు, ఇంకా అంకులలో కూడా వెళ్తున్నారు. మీకు చాలామంది గ్రూపులలో కూడా వచ్చాయి. కాబట్టి మనం ఎంత దండిలమో. 84 సంవత్సరాలు ఎవరైనా బతికారు 84 సంవత్సరాల వరకు? ఇప్పటివరకు చాలా తక్కువ మంది కదా. 84 సంవత్సరాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంకులు కూడా తక్కువనే ఉంటారు నాకు తెలిసి కదా. 84 అంటే మన పుట్టక మునుపు ఎన్నో సంవత్సరాల క్రితం దేవుడు తన దాసుని పిలిచినాడు, ఏర్పాటు చేసుకున్నాడు, సేవనిచ్చినాడు. తర్వాత సార్వత్రికమందు సంఘములను ఏర్పరిచినాడు. అందుకే ఏమంటాడు ఇక్కడ? ఆనంద బాష్పములతో మేము ఆత్మీయ తండ్రిని ఏం చేస్తామంట? స్మరింతుము. అక్కడితో ఆగిపోతుంది, అంత భక్ష్యంకులకు చెప్పుకోవడం అవుతుంది. కానీ చివరిలో ఏం అంటాడు? ఆనంద బాష్పములతో మేము ఆయనను బోలి. అది లేదు, అది మిస్ అవుతా ఉంది కదా. కాబట్టి మనం కూడా భారంగా ప్రార్థన చేయాలి. ఒక్క వ్యక్తిని బట్టి 84 సంవత్సరాల క్రితం ఆరంభించబడిన ఆ పరిచర్య ఇంకనూ కొనసాగుతూ ఉంది, ఇంకనూ వృద్ధిలోనికి వస్తూ ఉంది, కానీ ఎక్కడ కూడా తక్కువ అయితే లేదు. ఇప్పుడు ఒక్క వ్యక్తి యొక్క విధేయత, ఒక్క వ్యక్తి యొక్క దేవుని యొక్క పిలుపుకు లోబడుట ఇన్ని గొప్ప కార్యాలు చేయగలిగితే ఇంతమంది మనం ఉన్నాం.
లక్షల కొలది ప్రజలు హెబ్రోను సహవాసంలో ఉన్నారు, కానీ వారందరి ద్వారా పరిచర్య ఇంకా విస్తరించాల. ఒకటి ఆనంద బాష్పములతో జూలై 10వ తారీఖు ఆల్ ఇండియా గాడ్ సర్వీస్ మీటింగ్ ఉంది. 11 నుంచి 13వ తారీఖు వరకు ఇక యానివర్సరీ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రార్థన చేయండి. వీలైతే లైవ్ కూడా వినండి. యెహోషమ్మ అనే లైవ్ వస్తుంది, లైవ్ కూడా మీరు వినొచ్చు. ఎందుకంటే ఆరంభ దినాల్లో ఎలా పరిచయం ఆరంభించబడిందో, ఎలాగో వారు పరిచయం చేస్తూ వచ్చినారు, ఆ సంగతులన్నీ అక్కడ చెప్పబడతాయి కూడా. చాలామంది పెద్ద అయినటువంటి అక్కడ ఉన్న ఎల్డర్స్ వాళ్ళందరూ కూడా ఈ సంగతులు తెలియజేస్తారు. కాబట్టి అవి ఎంతో మనకు ఆత్మీయంగా పురికొల్పుని దయచేస్తాయి. మనకు ఆత్మీయంగా మనల్ని ఏం చేస్తాయంటే పురికొల్పుని ఇస్తాయి, ఆత్మీయంగా మనల్ని బలవంతులుగా చేస్తాయి, ఆత్మీయంగా మనల్ని వృద్ధిలోని తీసుకొచ్చేవిగా ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క దాసులు, దేవుని యొక్క ప్రజలు ఇంత మన కంఫర్ట్గా ఇక్కడ కూర్చున్నామంటే, భక్తి అంకులు ఆ దినాల్లో ఇంత కంఫర్ట్గా కూర్చున్నాడా? కూర్చోలే కదా. ఆయన ఎంతగా ప్రయాసపడుతూ వచ్చినాడు. దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుడు తనను పిలిచాడు కాబట్టి ఆ యొక్క పిలుపునకు లోబడి తానంతగా ప్రయాసపడి తన యొక్క పరుగును ముగించుకుని వెళ్ళిపోయినాడు. ఆ బరువు అంతా ఇప్పుడు మన మీద, ఈ తరంలో ఉన్న మన మీద మోపబడింది. కాబట్టి ఆ యొక్క చివరి వచ్చిన రాబడినట్టుగా ఆయనను పోలి మేము ఏం చేస్తామంట? నడుచుకుంటాం. ఆయనను పోలి నడుచుకోవాలి. భక్సింగుల గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు, మన భక్సింగ్ సహవాసం అని గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ ఆయన నడిచిన అడుగుజాడల్లో మన ముందు ఉన్నటువంటి ఆయనే, మనతో పాటు అన్ని రకాల శరీరము, అన్ని రకాలైనటువంటి శోధనలు, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనుభవించిన ఆయన దేవుని చిత్తంని చేసిన వాడై దేవుని కొరకు అంత గొప్ప పరిచర్య చేస్తూ వచ్చినాడు. మనం కూడా ఏదో వింటున్నా విడిచిపెట్టే వారం కాకుండా వాక్యము విని వాక్యమును గ్రహించిన వారు వాక్య ప్రకారం నడుచుకున్న కొరకై చిన్న తీర్మానం చాలు ప్రభువుకు. ఒక్క చిన్న తీర్మానమే నీ జీవితాన్ని, ప్రపంచాన్ని తలకిందులు చేయగలదు. అలాంటి తీర్మానం చేసేవాళ్ళు కావాలా. కాబట్టి అందరూ రక్షణ కొరకే తీర్మానం చేస్తారు, కానీ తర్వాత ప్రభువును వెంబడించడానికి తీర్మానం చేయరు, ప్రభుతో పాటు కలిసి నడవడానికి తీర్మానం చేయరు, భక్తి అంకులాగా సేవ చేయడానికి తీర్మానం చేయరు. తీర్మానం మనం చేయలేకపోతున్నాం, దాంట్లో కొదవగలిగిన వారంగా ఉన్నాం. వాటికి అన్నిటికీ అలా తీర్మానం చేయకుండా ఆటంకంగా వచ్చేటివి ఏంటివి అంటే, మన యొక్క అధ్యాయంలో చాలా ధ్యానిస్తూ వస్తున్నాం కదా. మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి ఎన్నో సంగతులు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం ఎన్నో ధ్యానిస్తూ వచ్చినాం. అపోస్తలుడు పౌలు కూడా పోరాటంతో పరిచర్య చేసినాడు. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, అయినప్పటికీ తన యొక్క పరుగును ఎక్కడ కూడా ఆపకుండా కొనసాగిస్తూ వచ్చిన సంగతులు అన్నీ కూడా మనం చూస్తూ వచ్చినాం. ఈ దినంలో మనం ధ్యానించిన వర్తమానం మనం గత వారంలో చూస్తూ వచ్చినాము. దేవునికి దూరం అవ్వద్దు, సిలువకు దూరం అవ్వద్దు, తర్వాత దేవుని యొక్క ఇంటికి కూడా దూరం అవ్వద్దు. అందుకే భక్తి అంకులు కూడా దేవుని ప్రేమించేవాడు దేవునికి దూరం అయినట్టుగా ఎక్కడ కూడా లేదు. ఏ పుస్తకాల్లో కూడా ఆయన చెప్పిన మెసేజ్లో కూడా ఎక్కడ కూడా లేదు. సిలువ, దేవుని యొక్క సిలువను ఎప్పుడు కూడా తాను వెంటాడేవాడుగా మనం చూడవచ్చు. తర్వాత దేవుని యొక్క ఇంటికి మన యొక్క సహవాసములలో ఈ యొక్క పేర్లు రాయబడి ఉంటాయి కదా. నీ యొక్క ఇక్కడ రాయబడలేదు అనుకుంటా, హెబ్రోనులో మనం చూస్తాం. హౌ యామబుల్ ఆర్ దై టెబర్నకల్స్ ఓ లార్డ్, అంటే సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యమైనవి. తర్వాత ఇంకా కొన్ని మందిరాలు రాయబడి ఉంటాయి, పైన రాయబడి ఉంటాయి. ఏమని రాసింటారు? నా యొక్క మనస్సు, నా యొక్క కనుదృష్టి ఎప్పుడు కొద్ది కాలమేనా, ఎల్లప్పుడు. ఇవన్నీ ఎక్కడ చూస్తాము? ఓన్లీ మన యొక్క హెబ్రోను సహవాసాలు చూస్తాం, బయట చూస్తామా? చూడలేం. అలాంటి ప్రత్యక్షతలో దేవుని యొక్క మందిరము అనేది మనం కట్టిన ఒక కట్టడైనప్పటికీ దానిలో ఎవరుంటారు? దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క కనుదృష్టి. మనం లాక్ వేసినా లాక్ వేయకపోయినా, ట్యూబ్లైట్లు ఆన్లో ఉన్నా ఆఫ్లో ఉన్నా ఎల్లప్పుడూ ఉంటుంది దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క కనుదృష్టి. కాబట్టి నువ్వు వచ్చినా రాకపోయినా, మనం ఇక్కడ కనబడినా కనబడకపోయినా దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క మనస్సు దేవుని యొక్క మందిరంలో ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఇంటిని భక్త సింగ్ అంకుల్ అంతగా ప్రేమించేవాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవములలో మనం కూడా జీవిస్తే దేవుడు మనల్ని కూడా తన దాసుని వాడుకున్నట్టుగా, తన దాసుని పక్షంగా మేలు చేసినట్టుగా మన పక్షంగా కూడా చేస్తాడు. ఇదే దేవుని యొక్క మందిరంలో, లేదంటే దేవుని యొక్క స్వరమును కూడా మనం వినొచ్చంట. దేవునికి దూరంగా వెళ్ళిపోతే మనం దేవుని స్వరాన్ని వినలేం. ఎక్సోడస్ సంఖ్యాకాండము 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము
సంఖ్యాకాండము 20వ అధ్యాయము 18వ వచనము. సంఖ్యాకాండము 20వ అధ్యాయము, నిర్గమాకాండం, నంబర్స్, ఎక్సోడస్, నిర్గమాకాండము 20వ అధ్యాయం, సంఖ్యాకాండం కాదు, నిర్గమాకాండము 20వ అధ్యాయము 18వ వచనం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లన్నారు, ఏమన్నారు? నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసిన ప్రజలతో చెప్పెను. 21, ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే, దేవుడు నా గాఢానందకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇశ్రాయేలుతో ఇలాగూ చెప్పుము, నేను ఆకాశం నుండి మీతో మాట్లాడితినని మీరు గ్రహించితిరి. వీరేమంటున్నారు? మోషే, నువ్వు మాట్లాడు మేము బతుకుతాము, నువ్వు దేవుడు మాట్లాడితే మేమేమైపోతామంట సత్యం. అందుకే వాళ్ళు ఏమైపోయినారు? దూరంగా నిలబడ్డారు. ఈ మాట 18వ వచనం రాయబడింది, తర్వాత 21వ వచనం కూడా రాయబడింది. దేవుని యొక్క స్వరం వినకుండా మోషే నువ్వు మాట్లాడు చాలు. దేవుని యొక్క స్వరం వినడానికి కూడా వీళ్ళకి ఏమైంది? బద్ధకమే, భయపడిపోతున్నారు. చాలా యొక్క మందిరాల్లో మనం కూడా చూస్తాం కదా, స్పీక్ లార్డ్ దై సర్వెంట్ హియరెత్, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ప్రభువా మాట్లాడు. ప్రభు మాట్లాడుతుంటే వీళ్ళు ఏమంటున్నారు? నువ్వు వద్దు, దేవుడు మాట్లాడితే మేము బ్రతకలేం, మోషే నువ్వు మాట్లాడు. అందుకే దేవుని యొక్క మాట వినడానికి కూడా వారికి ఇష్టం లేక ఏమైపోయారు? వాళ్ళు దూరంగా నిలబడ్డారంట. అందుకే అంటాడు 21వ వచనంలో, 21వ వచనం చివరి లైన్లో అంటాడు, ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేను ఆకాశం నుండి మీతో మాట్లాడితినని మీరు గ్రహించారు. ఆకాశం నుండి దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ వీరైతే ఏమన్నారు? మోషే మాట్లాడితే బాగుంటుంది, దేవుడు మాట్లాడితే మాకు బాగుండదు అంటున్నారు. అందుకని వాళ్ళు ఎలా ఉన్నారు? దూరంగా ఉన్నారు. అనగా దేవుని యొక్క మాట వినడానికి కూడా వారు దూరంగా ఉన్నారు. అనగా 4 సంగతులు. మొదటి సంగతి, దేవుని దూరంగా ఉన్నారు. రెండోది, సిలువకు దూరంగా ఉన్నారు. మూడోది, మందిరానికి దూరంగా ఉన్నారు. నాలుగవది, దేవుని యొక్క మాట వినడానికి కూడా దూరంగా ఉన్నారు. వాళ్ళు దేవుని యొక్క మాట వినాలంటే భయం వేస్తూ ఉంది వాళ్ళకు. దేవుని యొక్క మాట వినకుండా వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు. తర్వాత వచనాల్లో కూడా మనం చూస్తే వారు ఎంతగానో నష్టపోయినట్టుగా మనం చాలా సంగతుల్లో, చాలా అధ్యాయాలలో మనం చూడొచ్చు. ఇప్పుడు దేవుని యొక్క మాట వినుట మనకెంతో శ్రేష్టమైనది. దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాట ఆ దినమున ఆకాశం నుండి మాట్లాడినాడు, ఇప్పుడు తన యొక్క ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. మనం భయపడద్దని ఆయన తన యొక్క ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, తర్వాత పరిస్థితి ద్వారా మాట్లాడుతున్నాడు, రకరకాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే వినేవాళ్ళు లేరు. వినకుండా ఏమైపోతున్నారు? దూరంగా నిలబడుతున్నారు వాళ్ళు. దేవుడు ఆకాశంలో మాట్లాడుతుంటే వారికి వినబడతలేదు, కానీ మోషే దేవుని యొక్క మాట వినేవాడిగా ఉన్నాడు. మోషే కూడా వారిలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తే, వారిలాంటి స్వభావం కలిగిన వ్యక్తి. అయితే మోషే దేవుని యొక్క మాట వినడానికి ఇష్టపడుతున్నాడు, కానీ దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క మాట వినకుండా దూరంగా నిలబడినటువంటిగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క మాట వినేటువంటి ఆధిక్యత, దేవుని యొక్క మాట వినేటువంటి మనస్సు, దేవుని యొక్క మాట వినేటువంటి స్వభావము మన జీవితాల్లో మనం కూడా కలిగి ఉండాలి. కానీ దేవుని యొక్క మాటకు మనం దూరంగా ఉంటే మనం ఏది కూడా సాధించలేమన్న సంగతిని మనము చూడవచ్చు. కాబట్టి ఈ దినంలో మనం గ్రహించిన వాక్యం ఏంటంటే, ప్రతి విధమైన కీడునకు మనం ఎలా ఉండాలంట? దూరంగా ఉండాలి. ఈ కీడు గురించి గత పాఠాల్లో కూడా మనం చదువుతూ వచ్చినాము. అనగా మేలు గురించి మనం మాట్లాడేప్పుడు దీని గురించి కూడా కొన్ని సంగతులు మనం చూస్తూ వచ్చినాం. అయితే ప్రత్యేకంగా ఈ దినం ఓన్లీ కీడు గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు తన యొక్క ప్రజలకు కీడు చేయడు. ఎంతవరకు? వారు తనకు నమ్మకస్తులుగా ఉన్నంత వరకు ఆయన ఎంత మాత్రం కూడా కీడు చేయడానికి ఇష్టపడ్డాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు? దేవుని యొక్క ప్రజలుగా మనము కీడుకు దూరంగా ఉండాల. మనం ఎలా ఉండాలా? కీడుకు దూరముగా ఉండాల. ఎందుకు ఉండాలా కీడుకు దూరంగా అనేటువంటి సంగతులు ఉన్నాయి. అయితే
సామెతల గ్రంథంలో ఒక మాట రాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనం. సామెతలు 4:27లో ఏమంటాడంటే, నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైన తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా. పాదముల ద్వారా కీడు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి నీ పాదమును కీడునకు దూరముగా ఏం చేయాలంట? తొలగించుకోవాలి. మన యొక్క పాదములను కీడునకు దూరముగా పెట్టేసేయాలి. దాన్ని పరిగెత్తి పాపములు చేసేటువంటి సాధ్యత వీలుంది కాబట్టి పాదములను కీడునకు దూరముగా తొలగించుకోవాలి. అనగా మన యొక్క పాదములు ద్వారా మనకే కీడు కలగచ్చు. కాబట్టి దానికి ఎలా ఉండాలంటే మనం దూరంగా ఉండాలి. ఈ కీడును మనము ఏం చేయాలంటే మానుకోవాలి. కీడు చేయటం అనేది కూడా మానుకోవాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట అన్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం, 17th verse. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకున్నాడు. కీడు చేయుట ఏం చేయాలంట? మానుకోవాలా. కీడు చేయుట అనేటువంటిది మానుకోవాలా. కీడునకు దూరంగా తొలగిపోవాలా. కీడు చేయుట మనము మానుకోవాలా. 3వది అంటాడు, కీడు చేయుటను విసర్జించాలంట. 7వ అధ్యాయం యెషయా గ్రంథము 7వ అధ్యాయము 15-16. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము 16వ వచనంలో, కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును. తర్వాత 16వ వచనం, కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాకమను. కాబట్టి కీడును మానుకోవటం మాత్రమే కాదు, మానుకొని ఏం చేస్తుంటాం అంటే అట్లే పెట్టుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది కీడును మనం ఏం చేయాలంటే విసర్జించాల. అనగా కీడుకు మనం దూరంగా వెళ్ళిపోవాల. కీడు మనం ఎంత దూరంగా పోతే మనకు అంత మంచిదైనటువంటి సంగతి దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. అంతేకాదు ఇక కీడును ఏం చేయాలంటే ద్వేషించాలంట. మనుషులను ద్వేషించడం కాదు కానీ, మేలును ద్వేషించడం కాదు కానీ, కీడు అనేటువంటి దానిని మనం ద్వేషించాల. ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయం 15వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో, కీడును ద్వేషించి మేలును ఏం చేయాలంట? ప్రేమించి. కీడును ద్వేషించి మేలును ప్రేమించాలి. 14వ వచనంలో, మీరు బ్రతుకున్నట్లు కీడు విడచి మేలు వెదకుడి. కాబట్టి కీడును మనం ఏం చేయాలా? ద్వేషించాలా. చాలాసార్లు మనం మేలును ద్వేషించేవారుగా ఉంటాం కానీ కీడును ద్వేషించుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనే సంగతిని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మొదటిగా ఏం చేయాలంటే కీడుకు చేయుట కొరకు పాదములను ఏం చేయాలా? దూరంగా తొలగించుకోవాలా. రెండవది కీడును మానుకోవాలా. మూడవది కీడును విసర్జించాలా. నాలుగవది కీడును ఏం చేయాలంట? ద్వేషించాలా. ఐదవది అసలు కీడునే తలంచొద్దు అంట. కూడా కీడు చేయడాన్ని తలంచొద్దు. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము, జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 11. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము చదవండి. విధవరాలను తండ్రి లేని వారిని పరదేశులను బాధ పెట్టకుడి. మీ హృదయం సహోదరుల్లో ఎవరికి కీడు చేయ తలచకుడు. మీ హృదయం అందు ఎక్కడ కీడు చేస్తున్నాం మనము? హృదయంలో. మొదటి వచనం చదువుకున్నప్పుడు ఎక్కడ చదువుకున్న? సామెతల గ్రంథంలో పాదముల ద్వారా, అనగా పాదముల ద్వారా కీడు జరుగుతుంది. తర్వాత మన యొక్క హృదయములలో కూడా ఎవరికి కీడు చేయ తలంచండి. కీడు చేయడానికి కూడా మన యొక్క హృదయములలో కూడా ఎలాంటి సందర్భములలో కూడా మనం తలంచొద్దంట. అలాంటి జీవితము మనము జీవించాలి. కాబట్టి కీడులకు మనము దూరంగా తొలగిపోతేనే మనకు మేలు, ఆశీర్వాదం అనేటువంటి సంగతులు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి కీడు చేయడానికి హృదయములలో చాలా సందర్భాలు సహోదరులకైనా ఇతరులకైనా వేరే వారికైనా చాలా సందర్భాల్లో కీడు చేయడానికి మనం ఏం చేస్తుంటామంటే
తలంచుట కూడా తప్పేనంట. దాని గురించి మనము తలస్తుంటాం. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. 21వ కీర్తన 11వ వచనం. 21వ కీర్తన 11వ వచనంలో, వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి. కీడు చేయవలని ఏం చేశారంట? ఉద్దేశం కలిగినారు. కీడు చేయవలనన్న ఉద్దేశము వారికి ఉన్నది. ఉద్దేశము, తలంపులు, ఈ రెండు ఒకదానికొకటి పర్యాయ పదాలుగా మనం తలస్తే, కీడు చేయవలన ఉద్దేశము, వారు నీకు కీడు చేయవలని ఉద్దేశించిరి, దురుపాయము పండిరి. కానీ దానిని కొనసాగింపలేకపోయారు. ఇది ఎవరి గురించి అనుకోవచ్చు మనము? యేసేపు గురించి. వారు కీడు చేయాలని తలంచినారు, ఉద్దేశించినారు, తర్వాత దురుపాయం పనినారు. వారు కీడు చేయ తలంచినారు, కానీ ఆ కీడు దేవుడు ఏం చేసినాడు? మేలుకే చేస్తూ వచ్చినాడు కదా. ఆది కాండము 50వ అధ్యాయంలో, ఆది కాండము 50వ అధ్యాయం 20 వచనం. ఆది కాండం 50:20. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిదిరు కానీ నేటి దినంలో జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్టుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కీడు చేయాలని తలంచినారు కానీ వారు దాన్ని కొనసాగించలేకపోయారు. ఒకవేళ వాళ్ళు గుంటలో వేసి చంపేసి ఉంటే ఈ దినంలో వారికి మేలు కలిగేది కాదు. అయితే ఇప్పుడు యేసేపు ఏం చేయాలా? వారు తనకు కీడు చేశారు కదా, తాను కూడా ఏం చేయాలా? కీడే చేసిండాలి కదా. చేశాడా? చేయలే. 15వ వచనము 17వ వచనం, 15th verse 17th verse. యేసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యేసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని, 17వ వచనము, నీ తండ్రి చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యేసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరు కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతడితో చెప్పుడనను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమనిరి. వారు యేసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చాను. తన సహోదరులు నిజంగానే కీడు చేసినారు, తలంచినారు, ఉద్దేశించినారు, కీడు చేసినారు. అయితే ఆ కీడు దేవుడు మేలుకే చేస్తూ వచ్చిన. అయితే యేసేపు ఏం చేయాలి? ఇప్పుడు కీడు చేసే స్థానంలో తాను ఉన్నాడు, కీడు చేసే పొజిషన్లో తాను ఉన్నాడు. తనకు సర్వ అధికారం ఉంది తన యొక్క సహోదరుల మీద కీడు చేయడానికి. అయితే పాజిటివ్ నోట్లో మనం ఆలోచన చేస్తే, యేసేపు కీడుకు దగ్గరగా ఉన్నాడా, కీడుకు దూరంగా ఉన్నాడా? కీడుకు దూరంగా ఉన్నాడు. కీడు మాత్రం తన దగ్గరికి వచ్చింది. కీడు నువ్వు చెయ్యి అని చెప్పేసి తన దగ్గరికి వచ్చింది, చేయడానికి అవకాశం కూడా ఇచ్చింది. అయితే యేసేపు కీడుకి ఏమైపోయాడు? దూరంగా వెళ్ళిపోయినాడు. అంటాడు కదా, ఏమంటున్నాడు? 17వ వచనం చివరి లైన్లో, వారు యేసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా, ఈ చదువుకున్న వాక్య భాగాలు 15వ వచనము, 17వ వచనము, 20వ వచనంలో దాదాపు కీడు కీడు అనే మాట ఎక్కువసార్లు రాయబడుతూ వచ్చింది కదా. ఎన్నిసార్లు రాయబడింది? 15వ వచనంలో కీడు 2 సార్లు రాయబడింది. తర్వాత 17వ వచనంలో కీడు, తర్వాత ఒకసారి రాయబడింది. తర్వాత 20వ వచనంలో కీడు అనే మాట రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ యొక్క 3 వచనం దాదాపు 4 సార్లుగా కీడు కీడు అనే మాట రాయబడుతూ వచ్చింది. అంటే కీడు చేయడానికి కీడు యేసేపుకి ఎంత సమీపంగా వచ్చిందో. అయితే యేసేపు కీడుకి ఏమైపోయాడు? దూరంగా వెళ్ళిపోయినాడు. మనమైతే రాక వచ్చావు, కీడు అవకాశం దొరికింది, కీడు నేనంటే నీకు ఎంత ప్రేమ, ప్రతీకారం తీర్చుకోవడానికి, పగ తీర్చుకోవడానికి అవకాశముగా ఎంత మంచిగా నా దగ్గరకు వచ్చా, ఎంత కాలంచి కనిపెడుతున్నానో అని మనం ఏం చేసామో దాన్ని ప్రేమించి దాన్ని మన యొక్క జోబులో పెట్టుకొని, మన యొక్క హృదయంలో పెట్టుకొని, కీడు చేయడానికి తలంచి పరిగెత్తి కీడు చేసేవాళ్ళ. కానీ యేసేపు చేశాడా? కీడు చేయాలి. అందుకే యేసేపు ప్రధానమంత్రి అయ్యాడు. మనం ఏది కూడా సర్పంచ్ కూడా కాలేకపోతున్నాం కదా. కనీసం కార్పొరేటర్ కూడా కావాలంటే ఎంత కష్టంగా ఉందో కదా. కాబట్టి దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు, ప్రతిదీ గమనిస్తున్నాడు. యేసేపు దగ్గరికి కీడు వచ్చినప్పుడు పాపం నుంచి ఏ విధంగా పారిపోయినాడో కీడు దగ్గర నుంచి కూడా పారిపోయినట్టుగా మనం చూడొచ్చు కదా.
తన యొక్క సహోదరుల మీద కీడును ప్రతికీడు చేయక కీడుకు బదులుగా ఏం చేస్తూ వచ్చినాడు? మేలు చేస్తూ వచ్చినాడు. కాబట్టి యేసేపు లాంటి మనస్తత్వం గల వాళ్ళు కుటుంబంలో కావాలా, సంఘములలో కావాలా, మన జాబ్ చేసే స్థలములలో కావాలా, సార్వత్రిక సంఘములలో కావాలా? ఈ దినాల్లో ఎక్కడ చూసినా ఈ కీడే రాజ్యం వెళ్తా ఉంది. కీడునకు ప్రతి విధమైన కీడు అంటే కింద ఏం రాయబడింది? మొదటి తెస్సలోనికీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో కీడుగా కనబడు ప్రతిదానికంట ఏం రాయబడింది? కీడుగా కనబడు ప్రతిది. ఇది కీడుగా కనబడే ప్రతిదీ ఏం చేయాలంట? మనము దానికి దూరంగా వెళ్ళిపోవాలా. కాబట్టి కీడును ప్రేమిస్తున్నావా, కీడును ద్వేషిస్తున్నావా? కీడును ద్వేషించే వారిగా మనం ఉండాలా. కీడు చేయుట మానుకునే వారంగా మనం ఉండాలి. కీడును విసర్జించే వారంగా మనం ఉండాలి. కీడు నుంచి తొలగిపోయే వారంగా ఉండాలి. కీడు చేయడానికి అసలు తలంచని వారంగా మనం ఉండాలా. ఇది మొదటి వ్యక్తి. కాబట్టి కీడు చేయకుండా పారిపోయినటువంటి వ్యక్తి యేసేపు. రెండో వ్యక్తిగా మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనము 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనము 11వ వచనము. 24వ అధ్యాయం. సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయనుద్దేశించునని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? 11వ వచనము. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రం కోసితిని గనక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రం లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. ఈ విషయమై నేను పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలని నన్ను తరముచున్నావు. దావీదుకు కూడా అవకాశం దొరికింది కీడు చేయాలని. సౌలు కీడు చేస్తున్నాడు, తరుముతున్నాడు, తన ప్రాణం తీయాలనుకున్నాడు. యేసేపు సహోదరులు అయితే ఓలి గుండెలో వేసి అమ్మేశారు. కానీ ఇక్కడ కూడా సౌలుకు కీడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంట్లో వారి ద్వారానే, సొంత మావ ద్వారానే. అక్కడ యేసేపు కీడు ఎవరి ద్వారా వచ్చింది? సొంత సహోదరుల ద్వారానే వచ్చింది. కాబట్టి కీడు అనేది ఎక్కడ బయట నుంచి వస్తారనుకుంటే తర్వాత వస్తుంది కావచ్చేమో, కానీ కీడు అనేది మన యొక్క ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది, తోబుట్టులతోనే స్టార్ట్ అవుతుంది, మన యొక్క తెలిసిన వారితోనే, రక్త సంబంధికులతోనే స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా యేసేపుకు కీడు వచ్చింది. తర్వాత దావీదుకు కూడా అలాగే కీడు వచ్చింది. దావీదుని అయితే తరుముతా ఉన్నాడు. యేసేపు సహోదరులు అయితే కీడు చేసి తమ్ముని అమ్మేసి ఇంక మర్చిపోయినారు. వాళ్ళు అసలు గుర్తే లేడు వాళ్ళకు. కానీ ఇక్కడ సౌలుకు ప్రతిదినం ఆయన గుర్తొస్తున్నాడు, ప్రతి క్షణం ఆయన గుర్తొస్తున్నాడు. దావీదు ఎక్కడ ఉంటే అక్కడ తరుముతా ఉన్నాడు. ఒకవేళ తన యొక్క మీటింగ్లలో కూర్చుంటే ఏం చేస్తున్నాడు? ఈట వేసి చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నో విధాలుగా కుయుతులు పన్నుతున్నాడు. అడవికి పారిపోతే, అరణ్యానికి పారిపోతే అక్కడికి కూడా వస్తున్నాడు. ఇంకెక్కడికి వెళ్ళగలడు? తరుముతున్నాడు. అయినప్పటికీ దావీదు తరమబడుచున్న తాను, కీడు అనుభవిస్తున్న తాను, అవకాశం దొరికినప్పుడు తాను కూడా కీడు చేయాలి. కానీ చేశాడా? చేయలే. కాబట్టి దావీదు లాంటి లక్షణాలు నాలో మనలో కనబడాల. కాబట్టి ఈ దినాల్లో దేవుని యొక్క ప్రజల మధ్య ఎంత పగలు, ఎన్ని ఈర్ష్యలు, ఎన్ని అసూయలు, ఎన్ని ద్వేషాలు, ఎంత కీడు కనబడతా ఉంది. ఒకరికంటే ఒకరినొకరు సహించుకునే పరిస్థితి, ఒకరినొకరు క్షమించుకునే పరిస్థితి, ఒకరినొకరు ప్రైజ్ లాడు కూడా చెప్పుకోలేని పరిస్థితి కదా. కాబట్టి కీడునకు మనం దూరంగా వెళ్ళాలనే సంగతిని దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికున్న సహోదరులకు, తెస్సలోనిక వారులకి తెలియచేస్తారు. ఒకవేళ తెస్సలోనికున్న వాళ్ళు అలాగే ఉన్నారేమో. మూడో వ్యక్తిని మనం చూస్తే అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 13వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 13వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 13వ వచనం. తెలిసిన వ్యక్తి మనకినా. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసినాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. అపోస్తల పౌలు ఒకప్పుడు దేవుని యొక్క పరిశుద్ధులకు ఏం చేస్తూ వచ్చినాడు? కీడు చేస్తూ వచ్చినాడు. ఎంతో కీడు చేస్తూ వచ్చినాడు. నిజమే, దేవుని యొక్క ప్రజలను హింసిస్తూ వచ్చినాడు. దేవుని యొక్క ప్రజలను ఎలాగో విధంగా చూడండి, 2వ వచనం మనం చూడొచ్చు. ఈ మార్గమందున పురుషులను స్త్రీలను కనుగొనేలా వారిని బంధించి యెరూషలేములోకి తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఈ విధంగా
దేవుని యొక్క సంఘాన్ని హింసిస్తూ వచ్చినాడు. తర్వాత 4వ వచనం, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవెలా నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరం పలుకుట వినడు. ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క పరిశుద్ధులకు, అంటే తాను ఎవరికి చేస్తున్నట్టు? 4వ వచనం ప్రకారము దేవునికి చేస్తున్నట్టు. పరిశుద్ధులకు కీడు చేస్తున్నాడు అంటే ఎవరికి కీడు చేస్తున్నట్టు? దేవునికి, ప్రభువుకు కీడు చేస్తున్నట్టు. ఇంకొకటి సంఘానికి కీడు చేస్తున్నట్టు. దేవుని యొక్క పరిశుద్ధులకు ప్రభువే యొక్క సంఘములకు శిరస్సు అయి ఉన్నాడు. ప్రభు యొక్క సంఘం ఇది, తన యొక్క స్వరక్తం ఇచ్చి కొనినటువంటి సంఘం. కాబట్టి ఈ దినాల్లో కీడు చేసేవాళ్ళు చాలామంది ఎవరికి కీడు చేస్తున్నారు? పరిశుద్ధులకు చేస్తున్నారు, ప్రభువుకి చేస్తున్నారు. ప్రభు తన యొక్క స్వరక్తం ఇచ్చిన కొనినటువంటి సంఘానికి కూడా చేస్తున్నారు. ఆదివారం ఆరాధనకు వస్తారు, మనకు తెలియకుండానే సంఘానికి, పరిచర్యకు, పరిశుద్ధులకు కీడు విషయమైన ఆలోచన చేసేవారిగా ఉన్నారు, కీడుని చేసేవారిగా ఉన్నారు. కానీ అపోస్తలుడైన పౌలు అది ఒకప్పుడు యొక్క చరిత్ర. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కీడు చేయట్లేదు, కానీ సంఘానికి క్షేమమునిచ్చేవాడిగా ఉన్నాడు, సంఘములు కట్టేవాడిగా ఉన్నాడు, సంఘముల కొరకే ప్రాణమును అర్పించేవాడిగా ఉన్నాడు. ఇంతకుముందు అనేకుల యొక్క ప్రాణాన్ని తీసేవాడు, ఇప్పుడు తన ప్రాణాన్ని సంఘము కొరకై అర్పించిన కొరకై, క్రయం చెల్లించిన కొరకై తాను ఇష్టపడినటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు. కాబట్టి అపోస్తలుడైన పౌలు మారినట్టుగా ఇక్కడ కూర్చున్న నీవు కూడా ఒకవేళ నీ ద్వారా సంఘానికి, నీ ద్వారా ప్రభువుకు, నీ ద్వారా పరిశుద్ధులకు, నీ ద్వారా స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి పరిశుద్ధులకు కీడు కలుగుతూ ఉంటే, కీడు చేసేవాడిగా నువ్వు ఉంటే, ఆత్మ సంబంధం మందిరానికి కీడు చేసేవాడిగా నువ్వు ఉంటే, అపోస్తలుడైన పౌలు మార్చబడినట్టుగా ప్రభు నీతో మాట్లాడుతుండగా, ప్రభు నిన్ను దర్శిస్తుండగా నీ జీవితాన్ని కూడా నువ్వు మార్చుకుంటే క్షేమం పొందుతావు. అపోస్తలుడైన పౌలు ఎంతో గొప్ప ఆధిక్యత పొందుతూ వచ్చినాడు. మధ్య ఆకాశానికి వెళ్ళాడు. తర్వాత 12 మంది శిష్యుల కంటే కూడా ఎక్కువైనటువంటి ఆధిక్యతలు పొందినాడు. వాళ్ళు రాస్తే 1-2 పత్రికలు రాశారు, కానీ కొన్ని పుస్తకాలు రాయగలుగుతూ వచ్చినాడు. కానీ అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాయగలుగుతూ వచ్చినాడు. కొంతమంది 13 అంటాడు, కొంతమంది 14 అంటారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నో గొప్ప ఆధిక్యతలు అపోస్తలుడైన పౌలు పొందుతూ వచ్చినాడు. కారణం, ఒకప్పుడు కీడు చేసేవాడు, ఇప్పుడు జీవితం మారింది, క్షేమమునిచ్చేవాడు. ఎన్ని పత్రికలు మనం ధ్యానించే పత్రిక కూడా అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికయే కదా. కాబట్టి జీవితము మారినటువంటి అపోస్తలుడైన పౌలు క్షేమం పొందినాడు, సంఘానికి క్షేమాన్ని తీసుకొస్తూ వచ్చినాడు. కాబట్టి ఏసేపు కీడు చేయలే, దావీదు కీడు చేయలే. అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు కీడు చేసేవాడు, ఇప్పుడు క్షేమంనిచ్చేవాడిగా అయిపోతూ వచ్చినాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? బైబిల్ ఇంకొక కొంతమంది వ్యక్తుల గురించి మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 39 వచనం. మొదటి సమూయేలు గ్రంథము 25:39. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకే రప్పించిన గనక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వల్ల నేను పొందినటువంటి అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను నాబాలు ఏం చేసినాడు? కీడు చేసినాడు. ఆ కీడు ఎవరి మీదకి వచ్చింది? నాబాలు మీదకి వచ్చింది. నాబాలు చేసిన కీడు నాబాలు మీదకే వచ్చింది. అయితే దేవుడు దావీదు నాబాలు ఎడల కీడు చేయకుండా దావీదుని దేవుడు ఏం చేసినాడంట? తప్పించినాడంట. ఇక్కడ అంటాడు కదా, యెహోవా నాబాలు చేసిన కీడు అతని తల మీదకి రప్పించాను కనుక తన దాసులను నేను కీడు చేయకుండా నన్ను కాపాడినాడు. ఈ నాబాలు ఏం చేసిన తర్వాత వచనంలో నేను పొందిన అవమానం, నాబాల ద్వారా దావీదుకు అవమానం వచ్చింది, నాబాల ద్వారా దావీదుకు అవమానం కలిగింది. అయినప్పటికీ దావీదు దానికి ముందుకెళ్ళిపోయాడు, చేద్దామని కీడు చేద్దామని ముందుకెళ్ళిపోయాడు. మానవుని స్వభావం కదా. కానీ దేవుడు అడ్డగించినాడు, దేవుడు కాపాడినాడు. దేవుడు తనను నాబాలు భార్య అయినటువంటి అబిగయలు ద్వారా నాబాలు మీద కీడు చేయకుండా దేవుడు తప్పించినాడు. అయితే దానికి దావీదు చెప్పేటువంటి వర్షన్ ఏంటంటే, ఏమంటున్నాడు? నాబాలు చేసిన కీడును అతని తల మీదకి ఎవరు రప్పించినారు? ఎవరు? దేవుడే రప్పించినాడు. కాబట్టి జాగ్రత్త. ఒకవేళ కీడు చేసేవాడిగా ఉంటే
నీకు మేలు చేసినారు. నాబాలు యొక్క గొర్రెల కాపర్లకు దావీదు వద్ద ఉన్న అనుచరులు కానీ కీడు చేయకుండా మేలు చేసినారు. తర్వాత ముందున్న వచనాలు మనం చూస్తే, అయితే ఇక్కడ నాబాలు తనకు చేయబడిన మేలుకు ప్రతిగా మేలు చేయవలసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నాడు. మన జీవితాల్లో కూడా ఇలాంటి వ్యక్తులు చాలామంది మనకు కనబడతారు. మన ద్వారా మేలు పొందుతారు, మన ద్వారా ఆశీర్వాదం పొందుతారు, మన ద్వారా కొంచెం లాభం పొందుతారు, మన ద్వారా ఏదైనా సహాయం పొందుతారు. కానీ తర్వాత సహాయమునకు మరలా వాళ్ళు మేలు చేయరు, కానీ మేలు చేసిన వ్యక్తులు కూడా మర్చిపోతారు, చేసిన మేలు కూడా మర్చిపోయి మరలా కీడు చేసేవారు. అలాంటి వ్యక్తులకు దేవుడిచ్చే హెచ్చరిక ఏంటంటే, నాబాలు తల మీదకి ఏమొచ్చింది? నాబాలు చేసిన కీడే వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి బైబిల్లో రాయబడిన అన్ని సంగతులు ఈ యుగాంతమందున మనకు దీని కొరకై బుద్ధి కలుగుట కొరకై రాయబడుతూ వచ్చినాయి. అయితే ఇక కీడు చేయకుండా మనం ఎలాగ ఉండగలం అనేది ఒక 5 వచనాలు మనం చూసుకొని ముగించుకుంటాం. ఎలాగూ ఇక కీడు అనేది చేయకుండా మనం ఉండగలము? కీడునకు దూరంగా ఉండమని ప్రభు చెప్తున్నాడు కదా. కీడు నుండి తొలగిపోండి, కీడుకు దూరంగా ఉండండి, కీడునకు మానుకోండి, కీడు చేయకుండా ఉండండి, యేసేపు వలె ఉండండి, తర్వాత దావీదు వలె ఉండండి, తర్వాత పౌలు వలె ఉండండి అని దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తుండగా, ఈ తరంలో ఉన్న మనము కీడులకు మనం ఎలాగూ దూరంగా ఉండగలమంటే, మొదటి సంగతిగా ఎలాగూ దూరంగా ఆ కీడు నుంచి మనం తొలగిపోగలము, కీడు మన మీదకి రాకుండా మనం ఎలాగూ ఉండగలమంటే, మొదటి సంగతిగా మనం గమనించిన వాక్యం ఏంటంటే, ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగ్యుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధంగా తలచిన యోచనను వ్యర్థపరచులని కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా. తర్వాత 6వ వచనము ఏమంటాడు? 6వ వచనము, నా జనుల మీదికి రాబో కీడును, నా వంశం యొక్క నాశనమును చూచి నేను ఎలాగో సహింపగలనని మనవి చేయగా. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనము 6వ వచనం ఏం చేస్తూ ఉంది? కీడు వస్తూ ఉంది వారి మీదకి. ఆ కీడు నుంచి తప్పించబడడానికి, అనగా కీడు నుంచి దూరం అయిపోవడానికి, కీడు వారి మీదకి రాకుండా ఉండడానికి. వారి మీదకి రాకుండా ఉండడంటే ఎస్తేరు మీదకి కూడా కీడు వస్తున్నట్టే కదా. తాను కూడా చంపబడ్డ లిస్టులో ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తూ ఉంది? ఆమె రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ ఉంది? మనవి చేస్తూ ఉంది, వేడుకుంటా ఉంది. అందుకే తర్వాత వచనాలు కూడా మనం, లేదా ముందు వచనాలు కూడా మనం చూస్తే, మొదటికైతే చెప్తుంది కదా, నేను నశించేదను. ఏం చేయాలా? ఉపవాసం ఉండి ఏం చేస్తా? ప్రార్థన చేస్తా. ఉపవాసం ఉండి నేనేం చేస్తా? ప్రార్థన చేస్తా. అనగా ప్రార్థనా జీవితం ద్వారా మనము కీడులో పడకుండా ఉంటాము. ప్రార్థనా జీవితం ద్వారా మన మీదకి వచ్చిన కీడు మన మీదకి రాకుండా తొలగిపోతుంది. ప్రార్థనా జీవితం ద్వారా మనము ఇతరులకు కీడు చేయకుండా కూడా ఉండగలం. హామాను ఏదైతే తలంచినాడో, కీడు చేయాలనుకున్నాడు, తానే ఉరికమ్మ వెక్కి చనిపోతా వచ్చినాడు. ఏ వ్యక్తి అయితే ఉరికమ్మ సిద్ధపరిచినాడో అదే వ్యక్తి తానే నష్టపోతూ వచ్చినాడు. ఎలా సాధ్యమైంది ఇది? ప్రార్థన. ఒకటి మొర్దెకై ప్రార్థన చేసినాడు, ఎస్తేరు ప్రార్థన చేస్తూ వచ్చిన, తన పనికెత్తలు ప్రార్థన చేస్తూ వచ్చినారు. మరి మన జీవితాల్లో కూడా ఎప్పుడు మన మీదకి కీడు రాకుండా, మనము కీడులో పడకుండా, మనం ఇతరులకు కీడు చేయకుండా, మనము ఆ యొక్క కీడులకు దూరంగా ఉండాలి అంటే ప్రార్థన అనేటువంటిది ఒక సాధనముగా మనం చూడొచ్చు. ఒకవేళ ఆమె ప్రార్థన చేయకపోయిందంటే కీడు తన మీదకి వచ్చేది, కీడులో పడిపోయేవారు, తర్వాత ఎంత నష్టమైపోయేదో కదా. రెండవ సంగతిగా మనం గమనిస్తే, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనము 25వ వచనం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా ఏలియా ఇట్టనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు ఏం చేసినావంట? నిన్ను నువ్వే అమ్ముకొని ఉన్నావు గనక నా చేతిలో చిక్కితివి. యెహోవా దృష్టికి కీడు చేయడానికి తనను తాను ఏం చేసినాడంట? అమ్ముకున్నటువంటి వ్యక్తి. 25వ వచనం, తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడును లేడు. 16వ వచనము,
నాబోతు చనిపోయినని ఆహాబు లేచి ఇజ్రాయేలుడైన నాబోతు ద్రాక్షతలను స్వాధీనపరుచుకొనబోయెను. తనది కాని దానిని ఆశించి ఇష్టపడి కోరుకొని తర్వాత అలిగి ఇంట్లో ఉండి నిద్ర మూతి ముడుచుకున్నవాడై తర్వాత నాబోతును చంపించేసి ఇవన్నీ కార్యాలు చేసినాడు. తనది కాని దానిని కోరుకున్నాడు, తనని కాని దాన్ని ఇష్టపడుతూ వచ్చినాడు. తనది కాని దానిని కోరుకున్నట కొరకై, ఇష్టపడ్డ కొరకై, సాధించిన కొరకై చంపడానికి కూడా తెగిస్తూ వచ్చినాడు. తాను తన భార్య ఇద్దరు. యెజబెలు యొక్క మాట విని ప్రేరేపణ చేత 25 వచ్చిన అంటాడు కదా, తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనినా ఆహాబు వంటి వాడు ఎవడు కూడా లేడంట. కాబట్టి మన జీవితాల్లో కూడా మనది కానిది, మనకు చెందనిది, మనకు ఇది నాకు లేదు, నాకు ఈ ప్రభు యొక్క వరం ఇయ్యలేదు, ప్రభు నాకు ఈ యొక్క అర్హత ఇయ్యలేదు, ప్రభు నాకు ఈ యోగ్యత ఇయ్యలేదు, ఇది నాకు చెందనిది అని మనం తెలిసి కూడా దీనిలో నేను పాలు పంపులు పొందొద్దు, ఇది నాకు తగదని తెలిసిన తర్వాత కూడా బలవంతంగా రకరకాల నుండి పద్ధతులు ఉపయోగించి తప్పుడు సాక్ష్యములు పెట్టి నాబోతును చంపించేసి 16 వచ్చిన ఏం చేసినాడు? స్వాధీనపరుచుకున్నాడు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోనాడు. అనగా నీది కాని పరిచర్య అయినా, నీది కాని డబ్బు అయినా, నీది కానిది ఏదైనా, నీకు సంబంధం లేదు, ప్రభు నీకు ఇయ్యనిది ఏదైనా నువ్వు కావాలని కోరుకుంటే ఏం కలుగుతుంది? కీడు అనేది కలుగుతుంది. అయితే ఎలాగో తప్పించుకోగలం ఈ కీడును? ప్రభు మనకి ఇచ్చిన దాంట్లో మనం నమ్మకంగా ఉండడం చాలా. ప్రభు మనకిచ్చిన దాంట్లో మనం ఏ అర్హత అయితే ఇచ్చాడో, ఏ యోగ్యత ఇచ్చాడో, ఏ పరిచయం అయితే ఇచ్చాడో, దేన్నైతే ప్రభు మనకు అప్పగించాడో దానిలోనే మనం పెడతాం. దానిలోనే మనం నిలిచి ఉంటే చాలు. వేరే దాన్ని ఆశిస్తే, పక్కనున్న దాన్ని ఆశిస్తే దీనికంటే అది బాగుంటుందేమో, దానికంటే ఇది బాగుంటుందేమో, ఈయనకు రాజుకు ఎంత సమృద్ధి అయినటువంటి ఉంది కదా, కానీ తన తోట పక్కన ఉంటే నాబోతుదే కావాలనుకున్నాడు. తనకున్నది కాదని చెప్పేసి పక్కనున్నదాన్ని కావాలనుకున్నాడు. ఉన్నదానితో తృప్తి చెందకుండా వేరే దాన్ని ఆశించడమే పాపము, కీడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ జీవితం, నా జీవితంలో ఎన్నోసార్లు అది పరిచర్య కావచ్చు, అది పాటలు కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు, ఇతరులకు అది అన్నీ ఉన్నాయి, నాకు కూడా అది ఉంటే బాగుండు, నాకు కూడా అది కావాలా అనగా తృప్తి లేనటువంటి జీవితం, సంతృప్తి లేనటువంటి జీవితం. ఆ కారణాన్ని బట్టి ఆహాబు ఏమైపోయినాడు? యెహోవా దృష్టికి కీడు చేయడానికి తన్ను తానే అమ్ముకుంటా వచ్చినాడు. అనగా తృప్తి లేనటువంటి జీవితం. మూడవదిగా నెహెమ్యా గ్రంథం 13:27. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 27వ వచనం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 27వ వచనం. నెహెమ్యా 13:27 దొరికిందా? కాగా ఇంత గొప్ప కీడు చేయునట్టును, మన దేవునికి విరోధంగా పాపము చేయునట్లు అన్య స్త్రీలను వివాహం చేసుకున్న మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగి తిని. ఏమంటున్నాడు? ఇంత గొప్ప కీడు చేయనట్లును, మన దేవునికి విరోధంగా పాపం చేయనట్లును అన్య స్త్రీలు ఏం చేశారంటే వీళ్ళు వివాహం చేసుకున్నారు. అన్య స్త్రీలు వివాహం చేసుకున్నట ద్వారా ఏమవుతుంది? వారికి కీడు కలుగుతూ ఉంది. అనగా ప్రత్యేకమైన జీవితాన్ని కోల్పోయినారు. ప్రార్థనా జీవితం లేదు, సంతృప్తి కలిగిన జీవితం లేదు. మూడవది, ప్రత్యేకమైన జీవితం కోల్పోయి వారి మీదకి ఏమొచ్చింది? వారికి కీడు వచ్చింది. వారు ఏమైపోయారంట? మన చదివిన వాక్య భాగంలో గొప్ప కీడు. ఇంత గొప్ప కీడు, ఇంత గొప్ప రక్షణ పొందడం కాదు, ఇంత గొప్ప కీడు కలుగుతూ ఉంది. కారణం ఏంటి? ప్రత్యేకత కోల్పోవడము. అన్య స్త్రీలు పెళ్లి చేసుకోవడం, అన్యమైనటువంటి ఆచారములు, పద్ధతులు, అలవాట్లు, అన్యమైనటువంటి వాటిని కొనసాగించడం. గత పాటలు మనం చూస్తూ వచ్చినాం కదా, విగ్రహములను కలిగి ఉండటము. కాబట్టి ప్రత్యేకమైన జీవితం మనకు కూడా కలిగి ఉండకపోతే మన మీదకి ఎలా ఏమొస్తుంది? కీడు అనేది వస్తుంది. కాబట్టి జాగ్రత్త. ప్రార్థన జీవితం ద్వారా కీడు నుంచి తొలగిపోవచ్చు, లేదా కీడు అనేది తప్పించబడవచ్చు. రెండవదిగా సంతృప్తి కలిగిన జీవితం ద్వారా కీడు నుంచి మనం బయటపడవచ్చు. మూడవదిగా ప్రత్యేకమైన జీవితం జీవించడం ద్వారా కీడు నుంచి మనము బయటపడవచ్చు. నాలుగవదిగా యోహాను సువార్త 5:14. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి
ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇక నువ్వు పాపము చేయకమని చెప్పగా. మరీ ఎక్కువ కీడు కలగకుండా ఉండాలంటే ఏం చేయొద్దంట? పాపం అంటే పాపం చేస్తే ఏం కలుగుతుంది? కీడు అనేది కలుగుతుంది. అనగా కీడు నుంచి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయొద్దంట? పాపము చేయవద్దు. గో అండ్ సిన్ నో మోర్. వెళ్ళి ఇక పాపము చేయకము. ప్రభు అంటాడు, ఏమంటాడు ఇక్కడ? నువ్వు స్వస్థపరచబడ్డావు కదా, మంచిది. మరీ ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇక నువ్వు పాపము చేయకు సోదరుడా పాపము. మరలా పాపం చేస్తే ఏం కలుగుతుంది? మనకు కీడనే కలుగుతుంది. అందుబట్టి పాపము చేసేవారు ఎక్కడికి వెళ్తున్నట్టు? కీడు కిందికి వస్తున్నారు. కీడునకు దూరంగా వెళ్లకుండా ఉన్నారు. కారణం ఏంటి? కీడుకు దగ్గర అవుతున్నారు. కారణము ప్రార్థన జీవితం లేదు. కీడుకు దగ్గర అవుతున్న కారణము సంతృప్తి లేని జీవితం. కీడుకు దగ్గర అవుతున్నారు కారణము ప్రత్యేకమైన జీవితం లేదు. కీడుకు దగ్గర అవుతున్న కారణము పాప జీవితం. మరలా పాపం చేస్తున్నారు. మరలా పాపమునకు తమ యొక్క శరీరంలో అమ్ముకుంటున్నారు. మరలా పాపమునకు మేలైనది చేయనెరియు దాన్ని చేయని వానికి శ్రమనే. కాబట్టి మేలైనది చేయని ఎరిగినావు, కీడు చేయదని ఎరుగుదు, పాపము చేయవద్దని ఎరుగుదు. అయితే మరలా ఏం చేస్తున్నాము? పాపమే చేస్తున్నాం. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు కదా, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 17వ వచనం అంటాడు, 19వ వచనం అంటాడు, తర్వాత 21వ వచనంలో. కాబట్టి మన జీవితాల్లో 4వదిగా మనం ఏం చూస్తున్నాము? పాపము చేయకపోవడం ద్వారా కీడు నుంచి మనము తప్పించబడతాం. 5వదిగా మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:17 వచనం. 1 కొరింథీ 11వ అధ్యాయము 17వ వచనం. మీకు ఈ ఆజ్ఞని ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనును, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మీరు కూడి వచ్చుట కీడుకే గాని మేలుకు కాదు. ఎందుకు కీడుకి అవుతుంది అంటే, తర్వాత వచనం అంటాడు, మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో ఏమన్నాయంట? కక్షలు కలవని వినుచున్నాను. 19వ వచనం. మీలో యోగ్యులైన వారెవరో కనబడడం, మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. కాబట్టి ఏమున్నాయి ఇక్కడ? కక్షలున్నాయి. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నా, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఇది నిజమని నమ్ముతున్నా. అందుకే మీరు కూడి వచ్చినప్పుడు అది ఏమవుతుందంట? కీడుకే. అయితే కక్షలు, భేదాభిప్రాయములు, భేదాభిప్రాయములు ఇవన్నీ కూడా మనం కలిగి ఉంటే మనకేమవుతుంది? అది కీడుకు కారణమవుతుంది. కాబట్టి సంఘమందు మనం కూడి వచ్చినప్పుడు, సంఘమందు మనం ప్రార్థించినప్పుడు, సంఘ జీవితంలో మన జీవితాల్లో ఏకత్వము, ఐక్యత, సమాధానము, కక్షలు లేకుండా మనం జీవించాలి. ఒకవేళ ఇవన్నీ కలిగి మనం కుటుంబంగా, సంఘముగా, మందిరంలో వచ్చి, ఏలీములో వచ్చి, సంఘంలో వచ్చి, సార్వత్రిక సంఘంలో వచ్చి మనం కూడుకున్నా అది మేలుకు కాదంటే దేనికి కారణమవుతుంది? కీడికే కారణమవుతుంది. కాబట్టి మన జీవితాల్లో ఎక్కడైనా అంతరంగంలో కీడేమైనా ఉందా? కక్షలు ఏమైనా ఉన్నాయా? అభ్యంతరం రాక మానవు, కానీ అవి ఎవరి వల్ల వచ్చిన వానికి ఏంటంట? శ్రమ. అభిప్రాయములు చెప్పొచ్చు, నీ అభిప్రాయం నా అభిప్రాయములు ఉండొచ్చు. ఇక్కడ రాయబడింది 19వ వచనంలో, మీలో భిన్నాభిప్రాయములు, భిన్నమైన అభిప్రాయములు, ఆల్ ఆర్ నాట్ ఈక్వల్. భిన్నమైన అభిప్రాయములు ఉంటాయి, కానీ అభ్యంతరములు తీసుకొస్తే ఎవరి వల్ల వచ్చిన వారికి ఏంటంట? శిక్ష. ఆయనకి క్షేమం కాదు. కాబట్టి కక్షలు లేకుండా ఉండటం ద్వారా మన యొక్క జీవితాల్లో మనం కీడనేది కలిగి ఉండకుండా మనము జీవించవచ్చు. 6వదిగా చివరిగా 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 1 తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పడుచుకోండి. అక్కడేమో ఉన్నదాంతో తృప్తి చెందకుండా ఆహాబు ఏం చేసినాడు? తన్ను తాను అమ్ముకున్నాడు. ఇక్కడ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దాన్ని బట్టి ఏమయ్యారంట? విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకున్నారు. అక్కడేమో అమ్ముకున్నాడు, ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళు పొడుచుకున్నారు. ఎవరు పొడవట్లే, తమ్మును తామే పొడుచుకున్నారు. కారణం ఏంటి? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కాబట్టి మన జీవితాల్లో ధనాపేక్ష కీడుకు మనకు కారణంగా ఉంటుంది. కాబట్టి
ఈ కీడు నుంచి మనం తప్పించబడాలంటే 6 సంగతులు మనం చూస్తున్నాం. మొదటి సంగతి ఏంటిది? మొదటి ప్రార్థన అనేటువంటిది మనకు కలిగి ఉండాలా. రెండవ సంగతి ఏంటిది? తృప్తి గల జీవితం మనం కలిగి ఉండాలా. మూడవ సంగతి ఏంటిది? ప్రత్యేకమైన జీవితం మనం కలిగి ఉండాలా. నాలుగవ సంగతి ఏంటిది? పాపమునకు దూరంగా ఉండాలా. ఐదవ సంగతి ఏంటిది? కక్షలు లేకుండా మనము జీవించాలా. ఆరవ సంగతి ఏంటిది? ధనాపేక్ష. దేవుడిచ్చిన ధనమునే మనం కలిగి ఉండాలి, కానీ అపేక్ష కలిగిన వారంగా మనం ఉంటే విశ్వాసం నుంచి తొలగిపోయేటువంటి ధనాపేక్ష ఇది. విశ్వాసమును అమ్ముకుంటున్నారు. విశ్వాసమును ఏ విధంగా గెహాజీ ధనము కొరకై తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క సేవను, తన యొక్క పరిచయను, తన కుటుంబాన్ని అమ్ముకుంటూ వచ్చినాడు, ఏ విధంగా ఆకాను అమ్ముకుంటూ వచ్చినాడు, వాటిని ఆశించి తమ్మును తాము ఏమైపోయినారు? పొడుచుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. కాబట్టి నీ జీవితం, నా జీవితాల్లో ప్రభు అంటున్నాడు, సమస్త విధమైన కీడులకు ఏం చేయాలా? దూరంగా ఉండాలంటే ఇక ఆరాధన అనుభవం మనకు కలిగి జీవిస్తే మనం దానికి దూరంగా ఉండగలము. కాబట్టి దేనికి మనం దగ్గరగా ఉన్నామో, ప్రార్థనకు దగ్గరగా ఉంటే కీడుకు దూరంగా ఉండగలం, సంతృప్తికి దగ్గరగా ఉంటే కీడుకు దూరంగా ఉండగలం, ప్రత్యేకమైన జీవితానికి దగ్గరగా ఉంటే కీడుకు దూరంగా ఉండగలం, పాపములకు దూరంగా ఉంటే మనం కీడుకు దూరంగా ఉండగలం. పాపానికి దగ్గరైతే కీడుకు దగ్గర అవుతాం. తర్వాత మనం చూస్తూ వచ్చినాం కదా ఏంటంటే, కక్షలకు మనము దగ్గరగా ఉంటే కీడుకు దగ్గరగా అయినటువంటి వారిగా మనం ఉంటాం. తర్వాత ధనాపేక్షకు మన దగ్గరగా ఉంటే కీడు కూడా మనకు దగ్గరగా ఉంటాం. కాబట్టి వీటన్నిటికీ మనము ధనాపేక్షకు దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, కక్షలకు దూరంగా ఉండాలి. తర్వాత పవిత్రమైనటువంటి ప్రత్యేకమైన జీవితం జీవించిన కొరకై తీర్మానం చేసుకున్న వారమై జీవించలాగిన ప్రభు మనకు సహాయము చేయనుగాక. వాక్య వెలుగులో దేవుని యొక్క తలంపులు మనం వింటూ వచ్చినాము. విన్న వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటే తీర్మానం చేసుకుందాం. యేసేపు, దావీదు, అపోస్తలుల పౌలు ఏ విధంగా జీవిస్తూ వచ్చినారు, నాబాలు, ఆహాబు వారు ఏ విధంగా కీడులో ఉంటా వచ్చినారో, వారి తల మీదకే కీడు వస్తూ వచ్చింది. ప్రేమల తండ్రి, మీకు వాక్యాన్ని బట్టి వందనాలు. ప్రతి విధమైన కీడునకు మేము కూడా దూరంగా ఉండాలని ప్రభా మీరు తెలియచేస్తున్నారు. కానీ అనేక సార్లు వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో నేను కూడా కీడుకు దగ్గరగా ఉంటా వచ్చిన, కీడును విసర్జించమంటే కీడునే కలిగి ఉంటా వచ్చిన, కీడును మానుకోమంటే కీడునే నేను కలిగి దాన్నే చేస్తూ వచ్చిన, కీడు నుంచి తొలగిపోమంటే కీడులో సంసారం చేస్తూ వచ్చిన, కీడులోనే జీవిస్తూ వచ్చిన, కీడులోనే కాపురం చేస్తూ వచ్చిన. ప్రభా క్షమించు, మన రక్తం చేత కడుగుము, పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఒక నూతనమైన వ్యక్తిగా చేయము. ప్రభా మమ్మల్ని అందరూ కూడా కనికరించము. ప్రభా తండ్రి, మీకు దూరంగా ఉంటున్నాం, అనేక సార్లు సిలువకు దూరంగా ఉంటున్నాం, మీ మందిరానికి దూరంగా ఉంటున్నాం, మీకు మాట వినడానికి కూడా దూరంగా ఉంటున్నాం. ప్రభా క్షమించము, నూతన పరచవలసిందిగా ప్రార్థన చేస్తాం. ప్రభా మా జీవితాల్లో కీడు నుంచి తప్పించబడ్డ కొరకై ప్రార్థనా జీవితము, తృప్తి కలిగినటువంటి జీవితము, ప్రత్యేకమైనటువంటి జీవితం, ప్రభా తండ్రి పాపం నుంచి దూరమైనటువంటి జీవితం, కక్షలు లేనటువంటి జీవితము, ప్రభా తండ్రి ధనాపేక్షకు దూరంగా ఉన్న జీవితం మాకు దయచేయమని ప్రభా మీకు వాక్యాన్ని బట్టి వందనాలు. మానవ హద్దుబాట్ల విధమైన వాక్యము ప్రభా తండ్రి మీ ప్రజలకు మీరే ప్రభా వివరించవలసిందిగా ప్రార్థన చేస్తా. లోతైన కార్యం మీరు చేయండి. విడిచిపెట్టే వరంగా కాకుండా మీకు వాక్యము నెమరు వేయచ్చు. ఇంకా అనేకమైన కొత్త తలంపులు కలిగిన వారమై ప్రభా తండ్రి మీకు వాక్యమును ధ్యానించినట్టుగా మీరే మాకు సహాయపడండి, కనికరించు, దయ చూపించండి. రాగల మీ ప్రజల బట్టి వందనాలు ప్రభా తండ్రి. వారి యొక్క ప్రభా తండ్రి ఉదయకాలం నుంచి అనేక బాధ్యతలు మీరే సహాయపడుతూ వచ్చినారు. అందరిని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. ప్రభా తండ్రి వారి యొక్క అక్కర్లు తీర్చుము, ఆత్మీయ ఆర్థిక భౌతికమైన అక్కర్లను మీరు తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యం శత్రువు ఎత్తుకొని పోకుండా వారి యొక్క హృదయంలో, మా యొక్క హృదయంలో నాటబడిలో కూడా మీరే కార్యం చేయండి. ప్రభు వారి యొక్క గృహాలకు వెళ్తుండగా ప్రభు మీ యొక్క తండ్రి వారి యొక్క రాకపోకలేదు మీ యొక్క తండ్రి కాపుదల దయచేయండి. మరలా తిరిగి కలిసినంత వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మీ యొక్క రాకడ ఆలస్యమైతే మరొకసారి
ప్రభావ తండ్రి మీ యొక్క వాక్యం చుట్టూ చేరి వచ్చి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడం కొరకే నన్ను మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ వార కొడుకులన్నింటినీ కూడా సహాయపడండి. తండ్రి ఆయా అక్కర్లు గల వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యుల వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరొస్తున్న వారి అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చదువుల్లో మీరే సహాయపడండి. ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకై, వివాహంలో కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకై, ప్రత్యేకమైన అక్కర్లు గల వారి అందరి కొరకై ప్రార్థన చేస్తున్నా. మీరే సహాయపడి దయ చూపించండి. ఈ స్థలం నుంచి చేయబడుతున్న పరిచర్య మీరే దీవించి ఆశ్రయించండి. ఇంకా అంచెలంచెలుగా విస్తరించలాగా మీరే కార్యం చేయవలసిందిగా ప్రార్థన చేస్తాం. ప్రభావ తను మాకు కీడు చేసిన వారికి, ప్రభావ మేము మేలు చేసేవారిగా, ప్రతి విధమైన కీడుకు ప్రభావ మేము దూరంగా ఉన్నట్టు మీరే చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ వందనం చెల్లిస్తూ లైవ్లో పాలు పొందిన వారందరిని బట్టి కూడా వందనా స్తోత్రాలు చెల్లిస్తూ ఎవరైతే రాలేకపోతే వచ్చినారో వారి భాగం కూడా వారికి దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ మీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. కాపాడుకొందును నా పరుగు విశ్వాసమును, కాపాడుకొందును నా పరుగు విశ్వాసమును, నా యేసే ఇచ్చును నీతి కిరీటం, నా యేసే ఇచ్చును నీతి కిరీటం, నా యేసుని మార్గములో నేను నడచెదను, నడచెదను, నా యేసుని మార్గములో నేను నడచెదను, నడచెదను, ఏ సమయమందునా ఏ కాలమందునా ఏ సమయమందునా ఏ కాలమందునా నా జీవితాంతము వరకు, నా జీవితాంతము వరకు నా యేసుని మార్గములో నేను నడచెదను, నడచెదను, నా యేసుని మార్గములో నేను నడచెదను, నడచెదను. దయచేసి ప్రకటన గమనించండి. మరి నిన్నటి దినాన్న మరి బుధవారం కూడిక 10 గంటలకు ఉంటుందని అనౌన్స్ చేస్తున్నాము. అదే దినము మరి సహోదరుడు వీరేషు శాంత వారికి కుమారుడు రాజకుమార్ అనే అతను మరి అదే దినము మరి వివాహం సందర్భముగా వివాహం వెళ్ళే వారికి మరి ఆటం అభ్యంతరకరంగా ఉండకూడదు అన్నట్లుగా ఆ కూడికను మరి మంగళవారానికి మార్చుతూ వచ్చినాం. అనగా బుధవారం స్త్రీల కూడికను మరి మంగళవారం అనగా రేపు ఉదయకాలం 10 గంటలకు స్త్రీల కూడిక కలిగి ఉంటాం. మరి ఇది చాలామంది మరి ఏలిం గ్రూప్లో అది పెట్టబడుతూ వచ్చింది. చాలామంది చూశారు, కానీ ఇంకా కొంతమంది తెలియని వారు ఉంటే దయచేసి వారికి తెలియచేయండి. కనుక మరి సహోదరులందరూ కూడా రేపు ఉదయకాలమే స్త్రీల కూడికకు రావాల్సిందిగా మనవి చేస్తుంటున్నాం. మరి ఆ యొక్క వివాహం కొరకు వెళ్ళేవాళ్ళు వెళ్ళవచ్చును. తిరిగి యథావిధిగా మరి శుక్రవారం ఉపవాస ప్రార్థన 9:30 గంటలకే ఉంటుంది. అలాగే శనివారం సంఘ ప్రార్థన, ఆదివారం ఇవన్నీ కూడా యథావిధిగానే ఉంటాయి. ఈ యొక్క బుధవారం స్త్రీల కూడికని గమనించి మరి రేపు ఉదయకాలమే 10 గంటలకు సహోదరులు రావాల్సిందిగా మనవి చేస్తుంటున్నాం. తెలియని వారికి కూడా తెలియజెప్పవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. అందరికీ ప్రైజ్ లాడం.